బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ నేతల విమర్శలు ఆగడం లేదు. అసెంబ్లీలోనూ లై డిటెక్టర్ టెస్టులు పెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ చేసిన సాయం మరిచి బాలకృష్ణ మాట్లాడటం ఆయన విఘ్నతకి వదిలేస్తున్నామన్నారు వైసీపీ నేతలు. ఆ మాటలు వినడానికి కానీ చూడడానికి కానీ సిగ్గుపడుతున్నాం. రికార్డులో ఉండి అసలు నాకు అనుమానం వస్తుంది, ఆయన మామూలుగా ఉన్నాడా? మరి స్పీకర్ గారు ఇన్ని కబుర్లు చెప్తా, ఇన్ని పెద్ద మాటలు చెప్తారు కదా గౌరవంగా. మరి గవర్నమెంట్ స్పీకర్ గారు దీన్ని ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ప్రకటించట్లేదు? సభ ఒక మాయా సభగా ఉంది కానీ అసెంబ్లీ సభగా లేదని చెప్పి నేను వర్ణిస్తున్నాను. మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు ఉండరేమో. ఈ ఒక బాలకృష్ణ ఆ మెంటల్ సర్టిఫికేట్తో ఉన్నాడు. ఎమ్మెల్యేగా అతను శాసనసభకి అనర్హుడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ నాన్నని చెప్పులు రాళ్ళు కర్రలు పెట్టి కొడితే చంద్రబాబు నాయుడు సంక నాకి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఆ భాష అది కరెక్టేనా? నందమూరి బాలకృష్ణ కాదు, నువ్వు నారా బాలకృష్ణ అని పెట్టుకో. వారసత్వం అనేది ఒక వీరత్వం. చిరంజీవి గారిని పేటేగిపోయి వాడు వీడని పదజాలంతో మాట్లాడితే 24 గంటలు అవుతా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనేక లబ్ధి పొంది, మీ సినిమాల రూపంలో కానివ్వండి, మీ వ్యాపారాల రూపంలో కానివ్వండి, ఈరోజు సిగ్గుమాలతనంగా దిగజారిపోయి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే విధానం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గారా మిమ్మల్ని చేదరించుకుంటున్నారని చెప్పిన సందర్భంగా చెప్పారు. బాలకృష్ణ గారు దాదాపు 20 ఏండ్ల ముందే పిచ్చి పట్టింది అన్నటువంటి విషయాన్ని నేనంటున్న మాట కాదు, సాక్షాత్తు వాళ్ళ బావగారైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏది నిజం అన్నటువంటి పుస్తకంలో, ఏది నిజం అనుకుంటుంది, ఆ పుస్తకంలో స్పష్టంగా రాయటం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాలతోనే ఆనాడు బాలకృష్ణ గారు ఆ కేసు నుంచి విముక్తుడైనాడు. బాలిగానికి ఎందుకు వచ్చారా ఈ మాటలంటే, మ్యాన్షన్ హౌస్ వేసి హౌసులోకి పోయి జులాయి వాడైపోయి పోకిరి వాని మాదిరి ఇష్టానుసారంగా 2 చేతులు జైల్లో పెట్టుకొని ఎన్ని అబద్ధాలు కావాల్సింటే అన్ని అబద్ధాలు. నువ్వు జైల్లో చిప్పకూడి తినాల్సినవి, చిప్పకూడి తినకుండా నేను సంరక్షించిన వాడు రాజశేఖర్ రెడ్డి. ఈ 3 సంవత్సరాలే పదవి అహంకారం, మళ్ళీ తర్వాత నీ పేరు కూడా డిజిటల్ బుక్లో ఉంటుంది.